ఒకటే వార్త బ్యానర్ ఐటెంగా కనిపిస్తున్నది నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్. సో ఇది ఆంధ్రప్రదేశ్ బీహార్ బడ్జెటా కేంద్ర బడ్జెటా అన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మనం తెలంగాణ గురించే మాట్లాడతాం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు ఏమి ఇక్కడ కనిపించట్లేదు. వీళ్ళు చెప్పే గృహ నిర్మాణంలో కావచ్చు, ఇంకా మిగతా వాటిలో అన్ని రాష్ట్రాలకు ఏవైతే ట్యాక్స్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రం కేంద్రానికి ఇస్తుందో ఆ ట్యాక్స్ల రూపంలో వచ్చేటువంటి వాటిలో వాళ్ళు ప్రకటించిన ఓవరాల్ బడ్జెట్లో ఉన్న కొన్ని అంశాల్లో అందరికీ వచ్చే ప్రయోజనమే తప్పితే కొత్తగా ప్రత్యేక కేటాయింపులు ఏవి కేంద్ర బడ్జెట్లో మనకి కనిపించట్లేదు. ముఖ్యంగా ఓ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా విషయంలో కావచ్చు, RRR విషయంలో కావచ్చు, దాంతోపాటు ప్రత్యేకంగా కేటాయింపులు ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల రూపాయలు ప్రకటించారు అమరావతికి రాజధాని కోసం. అంటే సరే వాళ్ళకి రాజధాని లేదు కాబట్టి 10 సంవత్సరాలుగా ఆ రాజధాని కోసం ప్రకటించారు అని అనుకుందాం. ఎవరు దీన్ని తప్పుపట్టట్లేదు, వాళ్ళకి ప్రకటించారు ఎందుకు చేసిరని కూడా ఎవరు అడగాల్సిన అవసరం లేదు. కానీ మరి అదే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చదివిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు ప్రకటిస్తున్న సమయంలో అండర్ యాక్ట్ అని అంటున్నారు. అదే అండర్ యాక్ట్ అదే విభజన చట్టంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కదా పునర్విభజన చట్టంలో మరి అదే పునర్విభజన చట్టంలో ఉన్న తెలంగాణ అన్న పదాన్ని ఎందుకు మిస్ చేశారు, తెలంగాణకి ఎందుకు ఒక్క కేటాయింపు అన్న ప్రత్యేకంగా ఎందుకు చేయలేకపోయారన్నది మెయిన్ క్వశ్చన్. దీనికి ఖచ్చితంగా బీజేపీ ఆన్సర్ చేయాల్సిందే. ఎందుకు ప్రత్యేక కేటాయింపులు ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి చేయలే? రాజకీయంగా ఇబ్బందిగా అంటే రాజకీయంగా అవసరం ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్ వైపుగా వాళ్ళు మొగ్గు చూపినట్టుగా కనిపిస్తున్నది. ఇక్కడ వేరే ఆప్షన్ ఏం కనిపిస్తలేదు మనకి. సో తెలంగాణలో ఇప్పటికిప్పుడు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. సరే తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలకు కూడా ప్రత్యేకమైన కేటాయింపులు ఏం లేకపోవచ్చు. బట్ ఆంధ్ర బీహార్తో కంపేర్ చేస్తే ఎందుకు మరి ఆ రెండు రాష్ట్రాలనే ప్రత్యేకంగా చూశారంటే వాళ్ళకి అవసరం ఉన్నది. 16 ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి, 3 జనసేనకు ఉన్నాయి. సో వాళ్ళు అక్కడ వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. నితీష్ కుమార్కి స్థానాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు కలిస్తే దాదాపు ఒక 25 పైన సీట్లు ఉన్నాయి. ఈ 25 పక్కన జరిగితే ఎన్డీఏ కూటమి కూలిపోయే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి ఆ ప్రమాదాన్ని గ్రహించి వాళ్ళు పెట్టిన డిమాండ్స్ అన్నింటిని మోదీ నెరవేర్చిండు. మరి తెలంగాణ సంగతి ఏంటి? తెలంగాణ మీరు అసెంబ్లీ ఎలక్షన్స్లో అప్పటికి కేసీఆర్తో కలిసి ఉన్నారన్న ఒక బలమైన ఆరోపణ వచ్చినా జనాలు దాన్ని పెద్దగా విశ్వసించకుండా మీకు ఆనాడు 8 స్థానాలు కట్టబెట్టడంతో పాటు ఇంకా ఎక్కువ వచ్చి ఉండేది. కట్టబెట్టడంతో పాటు మొన్న ఎంపీ ఎలక్షన్స్లో 8 స్థానాలు ఇచ్చారు. మామూలు విషయం కాదు. 4 స్థానాల నుంచి మీకు 8 స్థానాలు తెలంగాణ ప్రజలు మీకు సీట్లు ఇచ్చినప్పుడు దీన్ని కొంత రెస్పెక్ట్ఫుల్గా తీసుకొని ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు కదా 8 స్థానాలని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉండే కదా. సో ఇది కూడా మీరు కనీసం ఆలోచించలేకపోయారు. ఇప్పుడు బీజేపీ ఇక్కడ గెలిచిన 8 మంది ఎంపీలకు కూడా పెద్దగా దాన్ని కౌంటర్ ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ మాట్లాడుతున్నది, ఇటు కాంగ్రెస్ నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. కానీ మీరు దానికి కౌంటర్ ఇచ్చుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. సరే ఈ గృహ నిర్మాణం అన్నీ ఉన్నాయి ఇవన్నీ చెప్పొచ్చు మీరు, కానీ ప్రత్యేకమైన కేటాయింపులు ఏమన్నదే ప్రధానమైన ప్రశ్న. నిన్న హరీష్ రావు మాట్లాడుతున్నారు ఏమని, ఈ గవర్నమెంట్ది కూడా బాధ్యత ఉన్నది, అసలు మీదేది మీ పోరాటం అని అడుగుతున్నాడు. అరే ఏం చేస్తారు వీళ్ళు చేయడానికి అవకాశం ఏముంది? మీకు ఆనాడు అంతమంది ఎంపీలను ఇస్తే మీరు ఏం చేసిరాడా? మీరేమైనా కొట్లాడిరా? మీరు కొట్లాడకపోయినా కేంద్రం తను ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ల కింద ఇవ్వాల్సిన డబ్బులని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది కూడా. అన్ని రాష్ట్రాలకు ఇచ్చేలాగే మనకు కూడా ఇచ్చింది. మరి వాటిని ఏం చేసినావు నువ్వు? కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇచ్చే నిధులని నువ్వు కట్టకపోవడం వల్ల బ్యాక్ వెళ్ళిపోయినాయి కొన్ని నిధులు. కొన్నింటినైతే దారి మళ్ళీ ఇచ్చినావు. గృహ నిర్మాణం కింద కోట్ల రూపాయలు ఇచ్చారు వాళ్ళు. ఏం చేసినావు దాన్ని? మిషన్ భగీరథ అని ఒక చెత్త ప్రోగ్రాన్ని ముందలేసుకొని అక్కడ వచ్చే జల్ జీవన్ మిషన్ నిధులని ఇక్కడ నువ్వు తీసుకోలే, వద్దని చెప్పినావు నువ్వు ఏకంగా. సో ఇట్లా కేంద్రంతో సఖ్యతగా నువ్వు 10 సంవత్సరాలుగా లేకపోవడం వల్ల, కేంద్రాన్ని రిక్వెస్ట్ చేయకపోవడం వల్ల, కేంద్రం మీద ఫైట్ చేయకపోవడం వల్ల 10 సంవత్సరాల్లో మనకి అన్యాయం జరిగింది. మీరే అన్నారు కదా ఒక్క రూపాయి కూడా ఇవ్వలే కేంద్రం అని. మరి మీరు ఆనాడు ఫెయిల్ అయినట్ట. అందుకే బీఆర్ఎస్కి కనీసం నైతిక అర్హత వాళ్ళకి లేదు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి పెంచండి. అండ్ దాంతోపాటు బీజేపీ ఎంపీలది కూడా మీది బాధ్యత. ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ఎంపీలు మీరంతా
సవరించబోయే బడ్జెట్లో అయినా కనీసం ఈ కేటాయింపులు జరపాలి. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కావచ్చు, అండ్ గృహ నిర్మాణం విషయంలో తెలంగాణలో 22 లక్షల మంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. సో ఈ ప్రత్యేకమైన ఈ కేటాయింపులు జరపాల్సిన అవసరం ఉన్నది. అండ్ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇంకా మిగతా పక్షాలు ఏవైతే డిమాండ్ చేస్తున్నారో కొన్ని అంశాలని తెర మీద పెట్టిరో, బయ్యారం ఉక్కు కావచ్చు, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, RRRకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, సో ఇట్లా కొన్ని కీలకమైన అంశాల్లో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ విషయంలో కావచ్చు, సవరించే బడ్జెట్లో అయినా కనీసం ప్రాధాన్యత కల్పించాలని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఇదే వార్త మనకు అన్ని పేపర్స్లో కనిపిస్తుంది. నిన్న బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ కూడా నడిచింది కేసీఆర్ ఆధ్వర్యంలో. సో సమావేశంలో కేసీఆర్ ఏదో మాట్లాడినట్టున్నాడు. ఆ వీడియో అయితే ఎక్కడ బయటికి రాలేదు, ఆయన లోపలనే మాట్లాడుతున్నాడు. మీడియాకు ఒక లీక్ ఇస్తున్నారు, అదే లీక్ని వార్తగా రాస్తున్నాయి పేపర్లు. చాలా ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో నవ యువ పథం, తొలి ప్రాధాన్యాంశాలు పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఓవరాల్గా చూడడానికి మాత్రం వ్యవసాయ రంగానికి మిగతా రంగాలకి మంచి కేటాయింపులు జరిపినట్టుగా ఉన్నది. సో ఆ విషయంలో అయితే ఎక్కడ ఇది లేదు. కానీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి ప్రత్యేక కేటాయింపులు ఎందుకు చేయలేదన్న ఒక ప్రశ్న మాత్రం తలెత్తుతున్నది. సో దానికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిందే. 2,66,000 కోట్లతో గ్రామాలకు పట్టం, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి 2 లక్షల కోట్లు, 10 లక్షల లోపు స్వదేశీ విద్యా రుణాలపైన 3% వడ్డీ రాయితీ. సో ఎడ్యుకేషన్ లోన్స్ పైన 10 lakhs లోపు తీసుకుంటే 3% ఇంట్రెస్ట్ రాయితీ కల్పిస్తున్నారట. మౌలిక వసతులకు ఆకర్షణీయ రుణాలు, మొబైళ్ళు, బంగారం పైన సుంకాల తగ్గింపు, అంటే కొంత రేట్లు తగ్గబోతున్నాయి. గోల్డ్ అండ్ మొబైల్కి సంబంధించిన రేట్లు 48.20 లక్షల కోట్లతో నిర్మలమ్మ పద్దు, విపక్షాల పెదవి విరుపు. మొత్తం బడ్జెట్ ఎంత అంటే 48,20,512 కోట్లు. ఇందులో రెవెన్యూ వసూళ్లు 31,29,200 కోట్లు, రెవెన్యూ ఖర్చు 37,09,401 కోటి, మూలధన వసూళ్లు 16,91,312 కోట్లు, మూలధన ఖర్చు 11,11,111 కోట్లు. పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతి, వికసిత్ భారత్ లక్ష్యాలుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 48,20,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ప్రోత్సహించేలా దాన్ని ఎంచుకున్న వారికి మాత్రం కాస్త ఊరట కల్పించారు. పాత విధానంలో ఉన్న వారికి ముఖం చాటేశారు. తగినంత ఉపాధి అవకాశాలు కల్పించలేదన్న కోపంతో గత ఎన్నికల్లో యువత బీజేపీకి దూరమైందన్న విషయాన్ని గ్రహించిన ఆర్థిక మంత్రి ఈసారి ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నం చేశారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు బాటలు వేశారు. ప్రైవేట్ సంస్థలు కొత్తగా ఉద్యోగాలు కల్పించినప్పుడు వారికి తొలి నెల జీతం తామే చెల్లిస్తామని ప్రకటించి కొత్త సంప్రదాయానికి తెరతీశారు. సో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కొత్తగా ఉద్యోగాలు కల్పించినప్పుడు ఫస్ట్ మంత్ శాలరీ గవర్నమెంటే పే చేస్తుందన్న ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. రైతులపైన పెట్టుబడి భారం తగ్గించే ఉద్దేశంతో 1 కోటి మంది రైతులను ప్రకృతి సాగు వైపు మళ్లించాలని నిర్ణయించారు. వీరికి చేయూతనివ్వడానికి 10,000 జీవ ఎరువుల కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించారు. బంగారం, మొబైల్స్ పైన సుంకాలు తగ్గిస్తున్నట్టుగా చెప్పారు. మొత్తంగా తొలి ప్రాధాన్య అంశాలను మంగళవారం పార్లమెంటు ముందుంచారు. ఆమెకు ఇది వరుసగా 7వ బడ్జెట్, అంటే నిర్మలమ్మ ప్రవేశపెట్టిన 7వ బడ్జెట్ ఇది. ధరలు ఏమేమి తగ్గుతాయి, ఏమేమి పెరుగుతాయి? ధరలు తగ్గేవి ఏంటంటే దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్లు, సో బయట నుంచి దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్ల రేట్లు తగ్గబోతున్నాయి. సెల్ ఫోన్ ఛార్జర్ రేట్లు తగ్గబోతున్నాయి. బంగారం, వెండి, ప్లాటినం రేట్లు తగ్గబోతున్నాయి. క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్ రేట్లు తగ్గబోతున్నాయి. వైద్య పరికరాలు, తోలు వస్తువులు, లెదర్కి సంబంధించిన వస్తువుల రేట్లు తగ్గబోతున్నాయి. రొయ్యలు, చేపల మేత అండ్ ఉక్కు, జౌళి, యంత్ర పరికరాలు వీటి రేట్లు తగ్గే అవకాశం ఉన్నది. అండ్ ధరలు ఏవి పెరుగుతాయి? టెలికాం గేర్లు, పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్లు. యాక్చువల్గా ఈ ఫ్లెక్స్ మనం బయట కట్టే పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్లు 7% ఉన్న దీన్ని 25%కి పెంచారు. ఎందుకంటే ప్లాస్టిక్ని నియంత్రించాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడతా ఉన్నది. సో చాలా భారీ ఎత్తున ఈ ఫ్లెక్సీల రేట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రయోగశాల రసాయనాలు రేట్లు పెరగబోతున్నాయి. సోలార్ మాడ్యూళ్ల తయారీలో వినియోగించే సోలార్ గ్లాస్ రేట్ పెరగబోతున్నది. అమోనియం నైట్రేట్ రేటు, నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తుల రేట్లు కూడా భారీ ఎత్తున పెరగబోతున్నాయి.
సో ఒక్కొక్కరు దీని మీద ఒక్కొక్కరు స్టేట్మెంట్ ఇచ్చారు. అపార అవకాశాలు సృష్టిస్తుంది బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ చెప్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో అపార అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా 9 ప్రాధాన్య అంశాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసుకున్నది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన, ఆవిష్కరణలు, తయారీ సేవలు, సంస్కరణలు, ఈ 9 అంశాలను ప్రాధాన్యంగా తీసుకొని ఈ బడ్జెట్ రూపొందించామంటున్నారు. ఆర్థిక వ్యవస్థకు దన్ను మోదీ అంటున్నారు. దేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు, అభివృద్ధి దిశగా భారతావనికి పునాది వేసేందుకు బడ్జెట్ ఉపయోగపడుతుంది. యువత, వెనుకబడిన వర్గాలు, మహిళలు, మధ్యతరగతితో పాటు ఉత్పాదకత, మౌలిక సదుపాయాల రంగాలకు ఉపయుక్తంగా ఉంటుంది. రాహుల్ గాంధీ అంటున్నాడు, ఇది కుర్చీ బచావో బడ్జెట్. మోదీ తన కుర్చీని కాపాడుకోవడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. ఇతర రాష్ట్రాల ప్రయోజనాలు పనంగా పెట్టి మిత్రపక్షాల మెప్పు పొందేందుకు వరాలు కురిపించారు. సామాన్య ప్రజలకు ఎలాంటి మేలు ఒనగూర్చలేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోతో పాటు గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలోని పలు అంశాలను కాపీ కొట్టారు. సరే, కాపీనా ఏదో ఒకటి పక్కన పెడితే కొన్ని రంగాలకు మెరుగైన బడ్జెట్ కేటాయింపులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయము, మహిళలు, యువతకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ ఇవి బాగానే ఉన్నాయి. కానీ ఒక 2 రాష్ట్రాలకి పెద్ద ఎత్తున నిధులు కట్టబెట్టడము, మిగతా రాష్ట్రాలని పక్కన పెట్టడము అన్నది డైజెస్ట్ చేసుకోలేని అంశం.